మేము నవరాత్రి ఎలా జరుపుకుంటాము అనేది ఈ స్మాల్ మినీ వ్లాగ్. నా పాడ్యమి రోజు మేమైతే దేవుళ్ళు కడిగేసి అమావాస్య అయిన మరుసటి రోజు దేవుళ్ళు కడిగి దేవుడు పట్టానికి కూర్చుంటారు అంటారు కదా. ఈ 9 రోజులు దేవుని పట్టానికి కూర్చుంటారు అంటారు. అందుకనేసి పాడ్యమి రోజు దేవుళ్ళు కడిగి ఆ రోజు దేవునికైతే నేను చక్కెర పొంగలి నైవేద్యంగా చేసి పెట్టాను. దసరా వచ్చేసి కడపమాకుల పండగ అంటారు ఇక్కడైతే. అందుకనేసి కడపమాకులు కడిగి నీట్గా పూజించి ముగ్గులైతే వేసేసుకున్నాను. దేవుళ్ళు అయితే కడిగేపాటికి 11 అయిపోయింది. సాయంత్రం ఈవినింగ్ అమ్మవారి గుడికి బయలుదేరుతున్నాము. ఈరోజు శారీ కలర్ వచ్చేసి వైట్ కలరు. అలాగే దేవుని నైవేద్యం వచ్చేసి పులిహోర. మొదటి రోజు ఎప్పుడైనా కానీ అమ్మవారి గుడిలో పసుపు అలంకారం ఉంటుంది. 9 అవతారాల్లో మొదటి రోజు వచ్చి శైలపుత్రి అవతారము. ప్రసాదం వచ్చేసి పులిహోర అలాగే చక్కెర పొంగలి అంటారు. నేను ప్రతి సంవత్సరము దసరా నవరాత్రులు అయితే ఇలాగే జరుపుకుంటాము. ఒక్కొక్క రోజు నైవేద్యం అయితే చేస్తాను, లేకపోతే పండు పెట్టి దేవుణ్ణి అయితే అమ్మవారిని పూజించుకుంటాను. ఇంకా అమ్మవారి గుడిలో మహామంగళారతి అయ్యేపాటికి 8:30 అయింది. ఇంటికి వచ్చేపాటికి 8:45 అయిపోయింది. మీ అందరికీ కూడా మంచి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్.